హలో ఎవ్రీవన్. ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ పాప పట్టుకుంది చూడు ఎంత బాగా కనిపిస్తుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బార్డర్ ఉన్న ఒక పీస్ తీసుకోవాలి. వన్ సైడ్ 7.5 ఉన్నది. ఇంకో సైడ్ 13 ఇంచెస్ ఉన్నది. ఇట్లా 2 పీసెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మధ్యలోకి ఒక ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్క్ వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేసుకొని 2 సైడ్స్ మధ్యలో మార్క్ వేసేసుకోండి. ఆ మార్క్ వేసిన ప్లేస్ నుంచి మనము ప్లేట్స్ పెడతాము. ఫస్ట్ అవి ఎంత హైట్ ఉండాలో చూసుకోండి. నేనిక్కడ 3 ఇంచెస్‌కి మార్క్ వేసుకుంటున్నాను. సేమ్ 2 అలానే మనం మార్క్ వేసేసుకొని ప్లేట్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలా ఒక లైన్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్స్‌కి గూడా ఇట్లా వేసుకుంటే మనం ఎంత వెడల్పుతోటి వేయాలనో తెలుస్తుంది మీకు. ఇలా చూడండి ఇలా ఒక్క క్లాత్ ఇట్లా పట్టేసుకొని వన్ సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి. కొంచెం సన్నపు కుట్టు పెట్టుకోండి. చిన్న కుట్టు పెట్టుకుంటే ఉసిపోదు ఈజీగా. సో, ఇలా ఒక కుట్టు వేశాక నెక్స్ట్ ఇంకొక ప్లేట్ పెట్టేసుకోవాలి. సేమ్ ఇలానే 3 ప్లేట్స్ వచ్చేటట్టు ఈక్వల్ లెంగ్త్‌లో ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. డబుల్ స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇట్లా ప్లేట్ పెట్టిన తర్వాత క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. నేను కట్ చేసింది ఈ వీడియోలో చూపిస్తా నేను. క్లాత్ అంతా కట్ చేసేసుకుంటే మనకు బుగ్గలు రాకుండా నీట్‌గా వస్తుంది. చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా! సేమ్ ఇలానే ఇంకొకటి కూడా రెడీ చేసేసుకోండి. ఇలా 2 రెడీ అయిపోయాయి. 2 సేమ్ లెంగ్త్‌లో ఉన్నాయి. లెంగ్త్ సేమ్ ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఒకటి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. కిందికి కార్నర్స్ కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. తర్వాత కిందికి వన్ సైడ్ మాత్రం ఇట్లా సర్కిల్ లాగా వచ్చేటట్టు మార్క్ వేసేసుకోండి. వేసుకొని కట్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఏదైనా ప్లేట్ తీసుకొని అలా మార్క్ వేసేసుకోండి. నేను డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. సేమ్ అలానే ఇంకొకటి కూడా మార్క్ వేసేసుకోండి. ఇలా సేమ్ మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. 2 ఈక్వల్‌గా వచ్చినాయా లేవా అని ఒకసారి చెక్ చేసేసుకోండి. తర్వాత ఒక జిప్ తీసుకోవాలి. ఈ బ్యాక్ ఎంత లెంత్ ఉందో అంత సైజ్ జిప్ తీసుకొని క్లాత్ సీదా ఉండాలి. జిప్ రివర్స్‌లో పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఎప్పుడు నేను చెప్పే ప్రాసెసే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీనికి మనము లోపల ఏం వేస్తలేం. అంటే స్పంజ్ ఏసి, లైనింగ్ ఏసి స్టిచ్ చేస్తాం కదా! అట్లా ఏం చేస్తలేం. ఎందుకంటే ఆల్రెడీ బార్డర్ గట్టిగా ఇట్లా ఉంటది కదా! స్టిఫ్‌గా. సో, అవసరం లేదని డైరెక్ట్ ఇలానే స్టిచ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ క్లాత్ సీదా పెట్టి జిప్ రివర్స్ పెట్టుకొని కుట్టు వేసేసుకుంటున్నాం. కొంచెం బట్ట పట్టుకొని. సో, ఇలా కొంచెం క్లాత్ పట్టేసుకొని కుట్టు వేసేసుకో. నెక్స్ట్ దీని మీకెంచి ఒకటి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. అంటే సాఫ్ట్ స్టిచ్ ఒకటి, అని కుట్ల 2 సేమే. సో, ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోండి. సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా రిపీట్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. క్లాత్ సీదా జిప్ రివర్స్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోను. ఈ బ్యాగ్ అవుట్‌పుట్ అయితే ఎంత బా వచ్చిందో. నాకైతే బాగా నచ్చింది. ఇది ఎవ్వరైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. క్లాత్ కూడా అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా పట్టు సారీస్ తీసుకున్నామంటే దానికి బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా! వన్ సైడ్ బార్డర్ ఎలాగో వేస్ట్ అయిపోతుంది. సో, ఇలా మీరు బ్యాగ్ రెడీ చేసేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుంది. ఆ సారీస్ మీదకి కూడా ఈ బ్యాగ్ క్యారీ చేసేసుకోవచ్చు. ఇందులో మొబైల్ పెట్టుకొని మనీ పెట్టుకోవచ్చు. ఎంత బావుంటది. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసేసాం కదా! చూడండి. నెక్స్ట్ జిప్ గిట్ల కొంచెం మధ్యలో కనుక్కొని ఇలా మొత్తం అంతా రౌండ్‌గా సైడ్స్ కుట్టు వేసేసుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకొని పట్టుకొని రౌండ్‌గా తింపుకుంటూ వేయండి. ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకోండి. ఎంత రౌండ్‌గా వస్తే అంత నీట్‌గా కనిపిస్తుంది. కొంచెం ఇట్లా నీట్‌గా వేసేసుకోండి. లాస్ట్‌లో రఫ్ ఇయ్యండి. స్టార్టింగ్‌లో కూడా రఫ్ ఇచ్చేసేయండి. అంతేనండి. బ్యాగ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్. మొత్తం ఓవరాల్‌గా అవుట్‌పుట్ చూసేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎంత సింపుల్‌గా ఉంది. ఇట్లా సీదా తీసేసుకొని మొత్తం అంతా సాఫ్ అనుకున్నాక ఇలా వచ్చేసింది. నేనిప్పుడు దీనికి మనం హ్యాంగింగ్ లాగా ఏం చేస్తానంటే నా దగ్గర ఇట్లా బీడ్స్ ఒకటున్నది. దీన్ని ఈ బ్యాగ్‌కి అటాచ్ చేసేస్తాను. ఎలా అటాచ్ చేస్తానో చూడండి. సూది దారం పెట్టేసుకొని ఫస్ట్ దానికి కొంచెం ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఒక సూది పట్టేసుకొని ఒక బీట్ అటు సైడ్ ఉండేటట్టు చూసుకొని ఇట్లా మిడిల్‌లో స్టక్స్ వేసేసుకుంటే అది దానికి కరెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి. ఇలా ఒక 4, 5 టైమ్స్ చేశాక థ్రెడ్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సూపర్ ఉంది కదా! ఇంతేనండి ఈ బ్యాగ్ రెడీ చేయడం.
వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.